చాలా శక్తి ఉంటుంది. అలాంటి చోట్లలో ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన జ్ఞానంతో భగవంతుణ్ణి ప్రార్థించుకోండి. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసి లైవ్ని లైక్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లైవ్లో ఉన్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ మొబైల్ స్క్రీన్ పైన డబుల్ టచ్ ఇవ్వండి. సురేంద్ర గారు జై శ్రీరామ్ అండి. నాకు తెలుసు. ఓకే అండి, మీకోసం చెప్పలేదండి, నాకు అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, మీకు చెప్పలేదు, సారీ. సబ్స్క్రైబర్స్ గారు జై శ్రీరామ్ అంటున్నారు. సురేంద్ర గారు, సారీ, సురేంద్ర గారు థ్యాంక్ యూ. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ లైవ్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయి గారు, మీ రెస్పెక్ట్కు సెల్యూట్ మేడం. థ్యాంక్ యూ, మీకే మేము సెల్యూట్ చేయాలండి. థ్యాంక్ యూ. ఐఎమ్ ఇండియన్ ఆర్మీ, సో ఐఎమ్ నేను 3 times వెళ్ళా తిరుమల నడుచుకుంటూ. సూపర్ అండి, థ్యాంక్ యూ. అదే అడిగిన వాళ్ళకి చెప్పానండి. ఇప్పుడు ఎవరైనా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు చెప్తే ఇక్కడ వేరే వాళ్ళు రియాక్ట్ అవుతారు. భగవంతుని గురించి చెప్తున్నా రియాక్ట్ అవుతుంటే ఇంకా ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి. నా కోసం నేను చెప్పలా, వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని సాల్వ్ చేసుకునే విధానం చెప్తున్నా. చాలామంది మేము ఏదో ఒక లెటర్ కావాలి, లెటర్ ద్వారా వెళ్ళిపోవాలి, దర్శనం చేసుకోవాలి, వచ్చేయాలి, మేము ఈజీగా పైకి పోవాలి, రావాలని అంటే నడవలేని వాళ్ళు వేరే విధానం. నడవగలిగే శక్తి ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ మనం ఏదైనా పాపాలు చేసిన, కర్మాలు చేసిన, ఈ జన్మ కాదు పూర్వజన్మ కర్మాలైనా సరే మనల్ని వెంటాడుతున్నా, మన కుటుంబాన్ని వెంటాడుతున్నా, మన కుటుంబంలో బాధలు ఉన్నా, దేనికైనా మీరు మానసికంగా కృంగిపోతున్నా నడక దారిన వెళ్ళండి, నమ్మి వెళ్ళండి. మీరు వేసిన ప్రతి అడుగు, ఎక్కిన ప్రతి మెట్టుకు ఇది ఎలా అంటే పూర్తిగా భగవంతుని స్మరించి మీ మనసులో పూర్తి నమ్మకం ఉంటేనే ఆ మెట్లు ఎక్కండి, కష్టపడి ఎక్కండి. గొప్ప గొప్ప వాళ్ళు సినీ హీరోసే, గొప్ప గొప్ప వాళ్ళు ఆ మెట్ల దారి నడుచుకునే వాళ్ళకేమి వాళ్ళు తలుచుకుంటే కార్లలో వెళ్ళలేరా? ఎందుకు మెట్లు ఎక్కుతున్నారు చెప్పండి? కర్మ కరగడానికి. కర్మ ఎప్పుడైతే కరుగుతుందో కష్టపడి ఎక్కిన తర్వాత వాళ్ళు కార్చిన ప్రతి చెమట బట్టు కావచ్చు, శరీరాన్ని కష్టపెట్టి ఆ మెట్లు ఎక్కిన తర్వాత వాళ్ళ కర్మ అనేది కొద్దిగా కరుగుతుంది. అందుకే వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరుమలకి వస్తారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ దర్శనానికి వస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళకి మంచి జరగకపోతే వాళ్ళు వస్తారా తిరుమలకి? అది మెయిన్లో పెట్టుకోండి. దేనికైనా మనకు తెలియక దర్శనం చేసుకునేది వేరు, మనం దాని గురించి తెలుసుకొని పూర్తిగా ఎందుకంటే ఎంతోమంది మహనీయులు నడిచిన మెట్లు అవి, ఎంతోమంది మహనీయులు ఆ మెట్ల దారిలో నడవాలంటే ఎంత పుణ్యం ఉండాలి చెప్పండి మనకి? ఎంతమంది మహానుభావులు, మహనీయులు నడిచిన ప్లేస్ అది. ఆ కొండ అంతా ఎంత పవిత్రమైన కొండ. ఆ కొండ మీద మనం అడుగు పెట్టాలి అంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ అన్నమయ్య కదా ఒక్కసారి ఆ చెప్పులు వేసుకుంటూ వెళ్తే మోకాల పర్వతం దగ్గరకు వెళ్ళిన తర్వాత అన్నమయ్య మూవీలో అమ్మవారు వచ్చి ఒకసారి కాళ్ళల్లో చెప్పులు తీసి చూడు, ఈ కొండ అంతా మొత్తం అంతా ఋషులతో, మునులతో, అందరితో నిండిపోయిన ఉన్న ఈ కొండ మీద చెప్పులు వేసుకొని రాకూడదు అనేసి ఆమె వచ్చి ఆయనకు జ్ఞానోదయం చేస్తుంది. అంతటి పవిత్రమైన కొండది. ఆ కొండ మీదకు మీరు ఎక్కేటప్పుడు ఆ స్ఫురణ మనసులో పెట్టుకొని పూర్తిగా మనసుని ధ్యానంతో ఎక్కినారంటే ఖచ్చితంగా మీకు కోరికలు, మీరు అనుకున్న కోరికలు తప్పకుండా ఫలిస్తాయి. మీరు నమ్మండి, నన్ను నమ్మకండి, వాళ్ళని నమ్మండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ అమ్మకి హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మ నాన్న ప్రేమతో గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
అమ్మ నాన్న ప్రేమతో గారు 143 లైక్. థ్యాంక్ యూ సో